ఊరి చివర ఎక్కడో ఏదో పాడుపడ్డ బావులు ఉంటాయిగా, అక్కడ నీళ్ళు అనేవి ఉండవో, ఎక్కడో లైట్గా తడి అనేది ఉంటుంది. ఆ తడిలో వెళ్ళి అలా దూకేస్తే ఎవ్వరికి తెలీదు, కాస్త ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో ఆ పరంగా ఉండి ఇవాళ కొంతమంది కంటెస్టెంట్స్కి ప్రోమో చూస్తుంటే మాత్రం మోస్ట్ ఇన్సల్టింగ్ కదా. ఒరే నిఖిల్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంట్రా బాబా, ఓ రేంజ్లో అట్లా ఎక్కడో పైన ఆకాశంలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అది. బీభత్సమైన సీరియల్లో పాపులారిటీ, దంచుకు పడేసే ఓట్లు, హౌస్లో ఆయన పర్ఫార్మెన్స్కి ఆయనకు వచ్చే ఓట్లకి అసలు ఏమాత్రం సంబంధమే లేదు. అయినా కానీ ఆ రేంజ్లో ఓట్లు పడుతున్నాయి. ఓట్లు పడుతున్నప్పుడు ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండాలా లేదా? వామ్మో నా మీద అందరు ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఇలా అటు ఇటుగా ఉండొద్దు, ఆడితే స్ట్రాంగ్గా బుల్లెట్లా దిగిపోవాలి అన్నట్టుగా ఉండాలా లేదా? బుల్లెట్లా దిగిపోమంటే ఈయనేంటో బామ చుట్టూ తిరుగుతున్నాడు హౌస్లో. బామ చుట్టూ తిరిగితే ఏమవుతుంది? నాగార్జున గారు ఆల్రెడీ లాస్ట్ వీక్ లైట్గా ఎందుకు పరువు తీయడం లే అని ఇండైరెక్ట్గా ఏదో లైట్గా అలా చురకిచ్చారు. ఒక నాన్న కొంచెం సోనియాతో మరీ ఎక్కువ అవుతుంది చూసుకోరా బాబు అని. నాగార్జున గారు ఏదో పొరపాటు పడి ఉంటారులే అని, నన్ను కాదులే ఇంకోరునా అని ఉంటారులే అన్నట్టుగా అనుకునేసరికి ఇవాళ డైరెక్ట్గా అనేసారులే. అదనమాట, డైరెక్ట్గా అనేసారా లేదా? ఏమనేసారు? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే నువ్వు తీసింది ఎవరు నాన్న అని అంటే, సార్ అంటే నబీల్ని తీసానంటే ఇప్పుడు నబీల్ని తీసేయడానికి అక్కడ మిస్బ్యాలెన్స్ అయిందంటే, మిస్బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణము అన్నారు. పాడుపడ్డ బావి కేర్ ఆఫ్ అన్నట్టుగా అనిపించింది ఇమీడియట్గా డైలాగ్ విన్నప్పుడు. నిఖిల్కి అదే ఖచ్చితంగా ఆయన మైండ్ సెట్ పూర్తిగా గిర్రం తిరిగిపోయింది. చీఫ్ ఆయన అని బయటకు అనిపిస్తున్నా కూడా ఆయన చీఫ్లా ఉన్నాడా చీఫ్లా ఉన్నాడా అనేది అందరికీ తెలిసిన మ్యాటర్. అసలు నిఖిల్ క్లాను, నిఖిల్ చీఫ్ అనే ఫీలింగ్ ఎవరికైనా వచ్చిందా? సోనియానే డామినేటింగ్, సోనియానే చీఫ్, సోనియానే అన్నీ అన్నట్టుగా. సోనియా కింద లిటరల్గా ఈయన పెద్ద పాలేరు, పృథ్వీ అయితే చిన్న పాలేరు అన్నట్టుగా మనం అనుకోవడం తప్ప ఎక్కడ నిఖిల్కి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఇంకోటి కానీ ఏవీ లేవు. ఒరే ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయిన 3-4 డేస్లో ఎంత బాగుండేవాడు, కుర్రాడు మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడురా. సోనియా వర్సెస్ నిఖిల్ రచ్చ లేపుద్ది సీజన్ అంతా అన్నట్టుగా బాగా అనుకున్నాం. ఫస్ట్ వీక్ అయిపోయింది. నాగార్జున గారు కూడా ఓకే వీళ్ళిద్దరు బాగానే కంటెంట్ ఇచ్చేలా ఉన్నారు ఈ వీక్, ఇంకేంద్రా ఈ సీజన్ హిట్ అన్నట్టుగా అనుకున్న టైంలో సెకండ్ వీక్ స్టార్ట్ అయింది. కథం క్లోజ్, అన్ని కొలాప్స్ అయిపోయినట్టుగా. ఏంటో సడన్గా సోనియా దగ్గర ఈయన పెదపాలేరు లాగా చేరిపోయి అలాగే సెటిల్ అయిపోయాడు అనమాట. ఆమె కొంచెం హర్ట్ అయితే అమ్మ ప్లీజ్ అమ్మ సారీ అమ్మ ప్లీజ్ అమ్మ సారీ అమ్మ అంటూ ఏదో ఆ లెవెల్లో పొర్లు దడ్డాలు పెట్టినట్టుగా పెట్టిందన్నమాట అమ్మవారి గుళ్ళో. వై దేనికి నువ్వు గేమ్ కోసం వచ్చావా సోనియా కోసం వచ్చావా అన్నట్టుగా అయితే అయిపోయింది. బేసిక్గా సోనియా నోరుకి ఈయన బాగా భయపడిండు. ఈయన నోరేసుకొని పడిపోతే ఇక మనం అన్ని దుకాణం మూసుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది, మనకి ఎందుకు వచ్చిందిరా బాబు అంటూ ఆయన ఒరిజినాలిటీని కూడా పక్కన పెట్టి సోనియా దగ్గర అలా కూలోళ్ళలాగా ఉంటుంటే ఆమె అది అడ్వాంటేజ్గా తీసుకొని వీళ్ళిద్దరి మీద భుజాల మీద చెయ్యేసి ఇలా హ్యాపీగా సోలోగా ఇలా తిరుగుతుందన్నమాట, సింగిల్ లైన్ లాగా. ఎనీవే చూసుకుంటే హీరో అనే కాన్సెప్ట్ కింద ఫస్ట్ మణికంఠ అండ్ నబీల్ వీళ్ళిద్దరు సీత అండ్ పృథ్వీకి హీరో ఇచ్చేశారు. అఫ్కోర్స్ పాజిటివ్ గురించి మనం పెద్దగా మాట్లాడుకోం కదా, ఎందుకంటే బిగ్ బాస్ అంటేనే మనం కాలర్లు పట్టుకొని లేదా ఇట్లా జుట్లు పట్టుకొని కొట్టుకునే కాన్సెప్ట్లు ఏమన్నా ఉంటేనే మనం డిస్కస్ చేసుకోవడానికైనా షోలో చూడటానికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే పచ్చగా ఉంటే మనకి ఏవి చూడబుద్ది కాదు కదా, కొట్టుకుంటూనే చూడబుద్ధి అవుతుంది. జనాలకి అలా అలవాటు పడిపోయాం బిగ్ బాస్ షోకి, బిగ్ బాస్ కాన్సెప్ట్కి. ఆ లెవెల్లో మనకి అంటుకొని ఆ నెగిటివిటీ ఇలా అయిపోయాం అనమాట. సో హీరో గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ఏముండదు. ఒకరినొకరు నువ్వు గొప్పడంటూ స్టార్ హీరో ఆడియో రిలీజ్ ఫంక్షన్లో పొగుడుకున్నట్టుగా పొగుడుకుంటారనమాట. సో తర్వాత విష్ణు అండ్ పృథ్వీ వీళ్ళిద్దరి మధ్య వ్యాపారాన్ని నాగార్జున గారు బాగానే కొనియాడినట్టుగా అయితే తెలుస్తుంది. సో మొత్తానికైతే నాగార్జున గారు కూడా అప్రిషియేట్ చేసినా కూడా వీళ్ళలో ఏమాత్రం మరొక ఫీలింగ్ లేకుండా చాలా సిగ్గుపడుతూ స్మైల్ ఇస్తూ అలా ఉన్నారన్నమాట. సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అన్నట్టుగా అదుర్స్ సినిమాలో నా బ్రహ్మి గారి డైలాగ్ గుర్తొచ్చిందన్నమాట అది. తర్వాత జీరోలో మణికంఠ నైనికని సెలెక్ట్ చేశారు. నో డౌట్ నైనిక ఇంపాక్ట్ అనేది ఆల్మోస్ట్ జీరో అని చెప్పాలి. ఆమె ఏమాత్రం బీభత్సంగా నైనికారా అనిపించే లెవెల్లో పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా ఆర్గ్యుమెంట్ కానీ ఏవీ లేదు. సో డెఫినెట్లీ ఎలిజిబుల్. అండ్ నబీల్ కూడా మణికంఠని
చేశాడు నబిల్ మణికంఠన్ సపోర్ట్ చేసే వాళ్ళని ఇంటికి బయటికి పంపిస్తుంటారు అన్నట్టుగా. అయితే ఏదైతే నామినేట్ చేశాడో దానికి ఉద్దేశించి ఇలా చెప్పాడనమాట. నామినేషన్ అనేది ఖచ్చితంగా ఆయన పర్సెప్షన్ నుంచి మణికంఠకి నబిల్ కరెక్ట్ కాదు అని అనిపించాడు. ఆయన నామినేషన్ చేసిన దాంట్లో ఏముంది అది. సో నా నామినేషన్ పాయింట్స్ తీయకుండా మిగిలినవి ఏమైనా తీస్తే బాగుండు అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట. తర్వాత ఆదిత్య, సోనియా, పృథ్వీ ఇలా ముగ్గురు ఆఫ్కోర్స్ ఇప్పుడు సోనియా ఎవరు వేస్తే పృథ్వీకి వాళ్ళే, పృథ్వీ కూడా వెళ్ళి వాళ్ళకే, నిఖిల్ కూడా వెళ్ళి వాళ్ళకి, ఇలా ఆబ్వియస్లీ ఒకరు వేస్తే మిగతా ముగ్గురు వేస్తారని, మిగతా ఇద్దరు వేస్తారన్నట్టే. సో ఇక్కడ ఆదిత్య గారు కూడా మణికంఠకి వేశారు. అండ్ పృథ్వీ ఏంటంటే అబద్ధాలు బాగా చెప్తాడు సార్ అన్నట్టుగా అది ఆ పాయింట్ని ఉద్దేశించి చెప్పాను అనమాట. అబద్ధాలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ అబద్ధాలు అనేది ఎగ్జాక్ట్గా చెప్పాడు అనేది లెట్స్ వెయిట్ ఫర్ ద ఎపిసోడ్. అండ్ తర్వాత ప్రేరణ నిఖిల్కి వేస్తూ యునైటెడ్గా ఆడమంటే క్లాన్ కోసం ఆడతాడు, క్లాన్ని ఫస్ట్ పెట్టి ఆడతారు అన్నట్టుగా అయితే చెప్పారు. అంతే కదా, ఇప్పుడు ఏదైతే ఛాలెంజెస్ ఉన్నో వైల్డ్ కార్డ్స్ని ఆపడానికి పెట్టిన ఛాలెంజెస్ అవి, వైల్డ్ కార్డ్స్ని ఆపడానికి పెట్టిన టాస్క్లు అవి. ఆ వైల్డ్ కార్డ్స్లో ఉన్న 100 మంది కంటెస్టెంట్స్లో ఎవరు ఆడితే వాళ్ళు ఉన్న అంతమందిలో ఎవరో ఒకరు గెలిస్తే ఆ అవతల వైల్డ్ కార్డ్స్ ఒకరు ఆగిపోతారు, వాళ్ళ ప్లేస్లో మన ఫోటో పెట్టుకోవచ్చు, మన క్లాన్ పేరు పెట్టుకోవచ్చు అన్నట్టుగా అక్కడ టాస్క్. అంతేగాని మీ గ్రూప్ వాళ్ళు పెడితే ఇది ఉంటుంది, వాళ్ళ గ్రూప్ వాళ్ళు పెడితే ఇది ఉంటుంది అన్నట్టుగా బిగ్ బాస్ ఏమని చెప్పాడా? బట్ ఏంటంటే నిఖిల్ క్లాన్ వాళ్ళు అలా ఎక్స్పెక్ట్ చేశారు, మా క్లాన్ వాళ్ళకే ఇది దక్కితే మా క్లాన్ వాళ్ళ ఫోటోలు అక్కడెక్కడ ఉంటే మాకేమైనా స్పెషల్ అడ్వాంటేజ్ ఉంటుందేమో అని వాళ్ళు ఆలోచించడంలో తప్పు లేదు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకు వస్తే మ్యాక్సిమం ఏమొస్తుంది, ప్రైజ్ మనీలో 1 లక్ష యాడ్ అవుతుందో 2 లక్షలు యాడ్ అవుతుంది, అంతకుమించి అయితే రాదుగా. అదే ఇక్కడ వైల్డ్ కార్డులు ఎక్కువ మంది వస్తే వీళ్ళకేగా డిసడ్వాంటేజ్. అది ఆలోచించకుండా వీళ్ళు అలా ఎగదిగా ఆడేసేసరికి నబిల్ లాంటి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని డిస్క్వాలిఫై చేసేసరికి అక్కడ ఓవరాల్గా టర్న్ అయిపోయింది అనమాట గేమ్ అంతా. నో డౌట్ ఇప్పుడు నబిల్ ఉన్న సీత క్లాన్లో ఎవరైనా స్ట్రాంగ్గా ఉన్నారు టాస్కుల పరంగా అంటే నబిల్ మాత్రమే. అండ్ వీళ్ళ దాంట్లో కూడా కంపారిటివ్లీ సోనియానా మణికంఠానా అంటే ఏ పరంగా చూసుకుంటానే మణికంఠనే చాలా బెటర్. అయినా కానీ మణికంఠని డిస్క్వాలిఫై చేసి సోనియాని మాత్రం అలాగే పెట్టుకున్నారు. దేనికి? సోనియాతో బాండింగ్ ఉంది కాబట్టి ఆమె ఏ టాస్కులు ఆడుకున్నా కూడా నిమ్మలంగా అలా కాలు మీద కాలేసుకుని ఊపుకుంటూ కూర్చున్నా కూడా ఆమెనే పెట్టుకుంటారు. అండ్ మనకంటే పిల్లోడు ఈయన తీసేసినా కూడా 4 మాటలు అంటాడు, వదిలేస్తారా మనకి ఎందుకు చెప్పు, పరదాము 4 మాటలు అంటే అన్నట్టుగా ఆ యాటిట్యూడ్తో ఉన్నారు తప్ప అస్సలు ఏమీ లేదనమాట. ఇంకోటి, సో నబిల్ని తీసేయడం మెగా డిజాస్టర్, ఇక్కడ మణికంఠని కూడా తీసేయడం మెగా డిజాస్టర్. కాబట్టి అలా ప్రేరణ ఆయనని ఇట్లా జీరోగా కన్సిడర్ చేసింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాగార్జున గారు కూడా చెప్పారు చూసారా, నీకు మాత్రమే కాదు ప్రేరణ, నాకు అందరికీ కూడా అనిపించింది అలాగే అన్నట్టుగా అనేసారన్నమాట. ఇక్కడ నిఖిల్కి ఇది చాలా పెద్ద దెబ్బ. సో ఆయన గేమ్ పరంగా చూడకుండా గ్రూపిజం చేస్తున్నాడు, సోనియాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, ఆయనకి టాస్క్లు అర్థం కాకుండా పిచ్చిగా చేస్తున్నాడు అని ఇండైరెక్ట్గా నాగార్జున గారు చెప్పేసినట్టే ఇది. అండ్ తర్వాత సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే నువ్వు తీసింది ఎవరిని బాబు, స్ట్రాంగ్ వాళ్ళని ఎట్లా తీస్తావు, అది మిస్బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్సు కారణం అన్నట్టుగా ఇక్కడే అడిగేసేసరికి కేర్ ఆఫ్ పాత బావి, ఊరి చివర బావి అన్నట్టుగా, అంతే పాడుపడ్డ బావికి వెళ్ళాల్సిందే. అండ్ నీ క్లాన్కి రావడానికి ఎవరు హౌస్లో ఉన్న మెంబర్స్ ఎవరు ఇష్టపడలేదు. ఎందుకు మేము ముగ్గురం ఎప్పుడు జాయింట్గా ఉంటాం, జాయింట్గా ఆడతాం అన్నట్టుగా అందరు ఒపీనియన్ సార్ అన్నట్టుగా ఆయన చెప్పడం, ఇమీడియట్గా ఎస్ సార్ అన్నట్టుగా మిగతా అందరు అనడం. పాడుపడ్డ బావిలో అసలు కనీసం బూట్లు కూడా వేసుకోకుండా ఏవి వేసుకోకుండా స్ట్రైట్గా అలా దూకేయడం చాలా బెటర్ అన్నట్టుగా అనిపించింది. ఘోరమైన అవమానాలు నిఖిల్కి అయితే. మణికంఠకి అందరికంటే ఎక్కువ క్లాస్ పడినట్టుగా బాగా బయట లీక్స్ అవి వస్తున్నాయి. బట్ నాకు తెలిసి మణికంఠ క్లాస్ పడితే ఆయనే బెటర్ అవుతాడేమో, ఆ క్లాస్ వల్ల పెద్ద ఫరక్ అనేది పడదు. బట్ నిఖిల్ లాంటి ఒక బీభత్సమైన ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్కి ఈ కైండ్ ఆఫ్ కమెంట్స్ వస్తే హోస్ట్ నుంచి రావడం అంటే బిగ్ బాస్ నుంచి రావడమే, ఆడియన్స్ నుంచి రావడం, ఎందుకంటే ఆడియన్స్ ఫీడ్బ్యాక్ వీళ్ళు కూడా తీసుకుంటారు కాబట్టి. సో ఆడియన్స్ ఇలా నిఖిల్ని ఇలా కొడుతున్నారు, ఈ కైండ్ ఆఫ్ ఫేవరెటిజం చూపిస్తున్నారనే ఆడియన్స్ అసహించుకుంటాను అంత తెలియడం అనేది చాలా పెద్ద దెబ్బ. అది దాని మీద ఆయన వర్క్ చేయకుండా ఇంకా స్టూపిడిటీ లాగా ఏంటది నిన్నేదో అన్నాడు, నువ్వు నా గొండకాయ ఇంకో బాదంకాయ జాంకాయ అన్నట్టుగా ఇలా వేసుకుంటూ తిరుగుతూ ఉంటే ఆయన ఎవరు కాపాడలేరు అనమాట. ఓవరాల్గా నాకు తెలిసి నిఖిల్ ఫ్యాన్స్కి ఇది కొంచెం హార్ట్ బ్రేక్ అయ్యే ఎపిసోడ్ అవుతుంది. మణికంఠ ఫ్యాన్స్కి నో డౌట్ ఆయన గేమ్ ఇంప్రూవ్ చేయడానికి అన్నట్టుగా నాకు ఎందుకు అర్థమైంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. క్లారిటీగా ఎపిసోడ్ చూస్తే ఫుల్ అయితే అవకాశం వచ్చేటట్టు. అండ్ మరి కాసేపట్లో
సోనియా గురించి గుడ్ న్యూస్ వస్తుందా లేదా, లెట్స్ వెయిట్ అండ్ సీ. దానికోసం అందరు వెయిటింగ్ కదా. ఎస్, నేను కూడా వెయిటింగే. షూట్ కూడా నాకు తెలిసి కాసేపట్లో అయిపోయి ఉంటుంది. నేను ఈ వీడియో చేసే టైంకి కాసేపట్లో అయిపోతుందేమో, ఇంకో పావు గంటలోనో అరగంటలోనో. అప్పుడు షూట్ అయిపోయాక అఫీషియల్గా చేద్దామనే వెయిటింగ్ అనమాట. ముందే ఎందుకు చెప్పేసి అనవసరంగా రాంగ్ న్యూస్ ఇవ్వడం అనేసి. ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైకులు కొట్టారా లేదా? లైకులు అమ్మా ఇంపార్టెంట్. లైకులు కొడతా అంటే మీరు ఎన్ని కొడతా నాకు అని చెయ్యాలి. ఇట్లా ఎంకరేజింగ్గా ఉంటుంది అనమాట. సో ఎంకరేజ్ చేయండి అమ్మా లైకులో.